ఈ ప్రపంచం ప్రతి నిమిషం ప్రతిక్షణం మారుతూనే ఉంటుంది. మీరు ఈ సమస్త విశ్వాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు. దయచేసి మీరు మమ్మల్ని కూడా అనుగ్రహించండి. మా మీద కరుణ చూపి నీతి, న్యాయం, నిజాయితీ, ధర్మాలతో సంసార జీవితం గడిపేలా చూడండి. అరే చరణ్, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక మాట చెప్తావా? అసలు మీ నాన్నగారు ఏం చేసేవారు? శంకరుని ఆలయంలో పూజారి, నిత్యం శివారాధనలో. మాధవ్, ఎలా ఉన్నావు? నీ గోపికకి పెళ్ళైందా లేదా? నా గురించి నీకు అన్నీ తెలిసినట్టు పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నావు. పెద్దవాళ్ళు చేసుకునే పాటికి పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఎవరతను? ఇతను పిల్లాడు కాదు, పాపుల్ని శిక్షించడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పంపించాడు. మీరిద్దరెవరు? నేనా? నా పేరు శంకర్. శంకర్ అంటే ఎవరు? భగవాన్ శంకర్. అరే, శంకరుడు అంటే చాలా పెద్దగా ఉంటాడు. నువ్వు కూడా చిన్న పిల్లోడివే కదా. భక్తుడు ఎలాగుంటే దేవుడు అలానే ఉంటాడు. లవ్ యూ శంకర్. లవ్ యూ శంకర్. లడ్డు కాదు, లవ్ యూ శంకర్. లక్షలాది మంది భక్తులని కరుణించేది నేనే. ఫ్రెండ్ శంకర్, నువ్వు దేవుడివే కదా. దుష్టులని వదిలిపెట్టావు, సిద్ధునెందుకు అలానే వదిలేశావు? ప్రతి పాపని అంతం చేసే సమయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు సిద్ధుకి మనం భయాన్ని పరిచయం చేయాలి. నీకు చావు రాబోతోందని భయపడుతున్నావా? ఎందుకంటే నీ జీవితం అంతమయ్యే సమయం ఆసన్నమైంది. నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే మహేశ్వరుడు. ఇప్పటి వరకు ఆ రోజు మనల్ని భయపెట్టాడు, ఇప్పుడు మనం వాడిని భయపెడతాం. మిత్రుడా, ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత ఈ సమస్యలకు నువ్వే ఎదురుండి పోరాడాలి. గురువుకెప్పుడు కూడా శిష్యుడి గురించి ఆలోచన లేదా చందన వేదన. జరగబోతుంది ప్రభు. శివాంశ్ ప్రమాదంలో ఉన్నాడు ప్రభు. ప్రతి క్షణం మమం